జస్ట్ 578 రూపీస్ పర్ మంత్ తోని 1 crore టర్మ్ కవర్. ఏంటి 578 కొంచెం ఎక్కువగా అనిపిస్తుందా? అయితే జస్ట్ 15 రూపీ పర్ డే తోనే 1 crore టర్మ్ కవర్. అప్పుడు మంత్లీ 456 రూపీస్ అవుతుంది. ఇవే కదా చాలా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినప్పుడు యూజ్ చేసే కామన్ పాయింట్స్. అయితే ఇది విని వావ్ జస్ట్ 400 to 500 రూపీస్ పర్ మంత్ తో 1 crore టర్మ్ కవర్ అని వెళ్ళి యాక్చువల్ ప్రీమియమ్స్ చెక్ చేస్తే అక్కడ మీకు 400 to 500 కనిపించదు, 800, 1000 రూపీ ఇలా కనిపిస్తుంది. దానికి రీజనే మీ ఏజ్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత తక్కువ ఏజ్ ఉన్నప్పుడు తీసుకుంటే అంత తక్కువ ప్రీమియమ్స్ అయితే ఉంటాయి. అండ్ అవే ప్రీమియమ్స్ ని టెన్యూర్ అయ్యేంత వరకు కూడా మనం లాక్ చేసుకోవచ్చు. మనం చూసి 400 రూపీస్ పర్ మంత్, 500 రూపీస్ పర్ మంత్ 18 ఇయర్స్ ఇండివిజువల్ గా వచ్చే ప్రీమియమ్స్. బట్ అన్ఫార్చునేట్లీ 18 ఇయర్స్ కి చాలా మంది కాలేజ్ లోనే ఉంటారు, ఇంకొంతమందికి జాబ్స్ కూడా ఉండవు. బై ఎనీ ఛాన్స్ జాబ్ చేస్తున్నా పెద్ద హై సాలరీ అయితే ఉండదు. సో టెక్నికల్లీ ఎస్, తక్కువ ఏజ్ ఉన్నప్పుడు రిస్క్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియమ్స్ అనేవి తక్కువకి వస్తాయి. బట్ రియాలిటీలో చూస్తే 24 to 30 ఇయర్స్ ఈ ఏజ్ బ్రాకెట్ లోనే చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ నిజంగా తీసుకోవాలంటే ఎస్, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఎర్న్ చేస్తూ మీ మీద డిపెండెన్స్ లైక్ పేరెంట్స్, స్పౌస్, కిడ్స్ లాంటి వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. బట్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాక అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని. అలా బెస్ట్ టర్మ్ ప్లాన్స్ గురించి మీరు రీసెర్చ్ చేసినప్పుడు తప్పకుండా 2 ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్, ఇంకొకటి బజాజ్ లైఫ్ వాళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్. రీజన్ అఫోర్డబిలిటీ. కంపేర్ టు అదర్ టాప్ ప్లాన్స్ ఈ టర్మ్ ప్లాన్స్ యొక్క ప్రీమియమ్స్ అయితే కొంచెం అఫోర్డబుల్ గా కనిపిస్తాయి. అండ్ దాంతో పాటు మంచి ఇన్బిల్ట్ ఫీచర్స్ కూడా వీటిలో అవైలబుల్ గా ఉన్నాయి. సో జస్ట్ మార్కెటింగ్ గిమ్మిక్స్ చూసి బెస్ట్ అండ్ కన్క్లూజన్ కి రాకుండా మన ఛానల్లో ఎలా అయితే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని డీప్ గా బ్రేక్ డౌన్ చేస్తామో అలా ఈ 2 ప్లాన్స్ ని కూడా డీప్ గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ 2 ప్లాన్స్ ని డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసి ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఎక్కడ లాగ్ అవుతున్నాయి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 2 ప్లాన్స్ లో మీకు ఏది సూట్ అవుతుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో కాంప్లికేటెడ్ మనీ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే పెడుతూ ఉంటాం. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లేట్ చేయకుండా లాగించేద్దాం. సో హిస్టరీ చూసినట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కంపెనీ 2000 ఇయర్ లో మ్యాక్స్ గ్రూప్ కి అండ్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ కి జాయింట్ వెంచర్ లా అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2016 లో యాక్సిస్ బ్యాంక్ ఒక మేజర్ స్టేక్ హోల్డర్ లా అయితే ఎంటర్ అయింది. 2024 లో ఈ కంపెనీ నేమ్ ని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గా అయితే రీబ్రాండ్ చేశారు. సో మోర్ దెన్ 25 ఇయర్స్ గా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక సిగ్నిఫికెంట్ ప్లేయర్ గా అయితే గ్రో అయింది. ఆన్ ది అదర్ హ్యాండ్ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్టయితే 2001 లో ఇండియాలోనే ప్రెస్టీజియస్ గ్రూప్ అయిన బజాజ్ కి అండ్ అలాగే అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ కి జాయింట్ వెంచర్ లా ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే 2025 లో బజాజ్ గ్రూప్ అలియన్స్ గ్రూప్ ఒక స్టేక్ ని కూడా పర్చేస్ చేసి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా అయితే రీనేమ్ చేశారు. సో బజాజ్ కూడా ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఈ సెగ్మెంట్ లో అయితే ఆపరేట్ చేస్తుంది. సో బ్రాండ్ వైజ్ గా చూసినట్టయితే ఈ 2 కంపెనీస్ కి కూడా చాలా మంచి రెప్యుటేషన్ అయితే ఉంది. బట్ బ్రాండ్ మాత్రమే చూసి మనం బ్లైండ్ గా డెసిషన్ అయితే తీసుకోలేం కదా. అందుకే ఈ 2 కంపెనీస్ ఆఫర్ చేసే పాపులర్ టర్మ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీప్ గా అయితే బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. అండ్ హియర్ ఐ నీడ్ టు థ్యాంక్ అవర్ నాలెడ్జ్ పార్ట్నర్ డిటో. ఈ వీడియో కోసం ఇంపార్టెంట్ డేటా అండ్ జెన్యూన్ మెట్రిక్స్ ని గ్యాదర్ చేయడానికి డిటో వెబ్సైట్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. మోర్ ఆన్ దిస్ లేటర్. Now coming to the performance metrics, ఈ 2 కంపెనీస్ ని యాజ్ అ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా కంపేర్ చేసి చూసినట్టయితే లాస్ట్ 3 ఇయర్స్ ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ 99.62% గా ఉంటే బజాజ్ లైఫ్ 99.10 గా ఉంది. 2 కూడా ఇండస్ట్రీ యావరేజ్ కన్నా కూడా బెటర్ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తున్నాయి. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏం చెప్తుందంటే కంపెనీ దగ్గరకు వచ్చే ఎవ్రీ 100 క్లెయిమ్స్ లో ఎంత పర్సెంటేజ్ సెటిల్ చేస్తుంది అనేది ఈ నెంబర్ చెప్తుంది. సో ఈ పారామీటర్ లో 2 కూడా చాలా మంచి నెంబర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాయి. నౌ ద సెకండ్ ఇంపార్టెంట్ మెట్రిక్స్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఈ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో చూసినట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కి 96.37% గా ఉంటే బజాజ్ లైఫ్ కి మాత్రం 93.42% గా అయితే ఉంది. ఇక్కడ ఇండస్ట్రీ యావరేజ్ కన్నా బెటర్ నెంబర్స్ యాక్సిస్ మెయింటైన్ చేస్తున్నట్టయితే స్లైట్లీ బిలో బజాజ్ లైఫ్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో గురించి సింపుల్ గా అర్థం చేసుకోవాలి అంటే కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది ఓకే, బట్ ఆ వచ్చే క్లెయిమ్స్ లోని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ని సెటిల్ చేస్తుంది అనేది ఈ నెంబర్ అయితే చెప్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ 30-day క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ నెంబర్ చూసినట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కి 99.71% గా ఉంటే బజాజ్ లైఫ్ కి 92.45% గా అయితే ఉంది. ఇక్కడ కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇండస్ట్రీ యావరేజ్ కన్నా బెటర్ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తున్నట్టయితే బజాజ్ లైఫ్ మాత్రం ఇండస్ట్రీ యావరేజ్ కన్నా తక్కువగా అయితే ఉంది. ఈ 30-day క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే కంపెనీ దగ్గరికి క్లెయిమ్ వచ్చాక విత్ ఇన్ 30 days లోనే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తుంది అనేది ఈ పారామీటర్ చెప్తుంది. ఇక్కడ బజాజ్ ఒక నెంబర్స్ తక్కువ ఉన్నాయంటే దాని అర్థం క్లెయిమ్స్ ని సెటిల్ చేయట్లేదని కాదు, ఆ క్లెయిమ్ ప్రాసెస్ అనేది బియాండ్ 30 days అవుతుందని మనం ఇక్కడ గమనించాలి. అండ్ దెన్ సాల్వెన్సీ రేషియో. సాల్వెన్సీ రేషియో
చూస్తే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ 1.88 గా ఉంటే బజాజ్ లైఫ్ 4.37 గా అయితే ఉంది. IRDAI ప్రకారం మినిమం 1.5 కన్నా అబోవ్ ఉన్నట్టయితే ఆ కంపెనీ ఫైనాన్షియల్లీ హెల్దీ అని అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ బజాజ్ ఒక సాల్వెన్సీ రేషియో చాలా ఎక్కువగా ఉన్న యాక్సిస్ లైఫ్ ఒక ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా బాగానే ఉంది. సో ఈ పారామీటర్స్ లో రెండు కూడా బెటర్ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తున్నాయి. నౌ ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ కంప్లైంట్ వాల్యూమ్. ఈ కంప్లైంట్ వాల్యూమ్ చూసినట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ 5.67 గా ఉంటే బజాజ్ లైఫ్ కి 3.95 గా ఉంది. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ యావరేజ్ కన్నా చాలా తక్కువగా ఈ రెండు కంపెనీస్ యొక్క కంప్లైంట్ వాల్యూమ్స్ అయితే ఉన్నాయి. ఈ కంప్లైంట్ వాల్యూమ్స్ ని ఎలా మెజర్ చేస్తారంటే ఎవ్రీ 10,000 క్లెయిమ్స్ లోని యావరేజ్ గా ఎన్ని కంప్లైంట్స్ IRDAI కి కంపెనీ మీద వెళ్తున్నాయి అనేది ఈ పారామీటర్ అయితే చెప్తుంది. సో ఈ రెండు కంపెనీస్ మీద కంప్లైంట్ వాల్యూమ్ యావరేజ్ కన్నా కూడా చాలా తక్కువగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ పార్ట్ లో మాత్రం యాక్సిస్ కన్నా తక్కువ కంప్లైంట్స్ బజాజ్ మీద అయితే రిజిస్టర్ అవుతున్నాయని డేటా చెప్తుంది. సో టర్మ్ ఆర్ హెల్త్ ఏది తీసుకున్నా బ్లైండ్ గా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసి డెసిషన్ తీసుకోకుండా ఈ పారామీటర్స్ అయితే తప్పకుండా చెక్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అండ్ కంప్లైంట్ వాల్యూమ్. బికాస్ మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం అంటేనే మన ఆబ్సెన్స్ లో మన ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ సఫర్ అవ్వకూడదు అని. అలాంటి అన్ఫార్చునేట్ కేసులో ఆల్రెడీ మన ఫ్యామిలీ చాలా ఎమోషనల్ స్ట్రెస్ లో అయితే ఉంటుంది. దానికి తోడు మళ్ళీ క్లెయిమ్ రిలేటెడ్ గా ఇష్యూస్ వచ్చి ఫైట్ చేయాలంటే చాలా సఫర్ అవ్వాలి. అందుకే మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా స్ట్రాంగ్ క్లెయిమ్ సపోర్ట్ ఇవ్వగలిగే మీడియం తోనే తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ డిటో ఇన్సూరెన్స్. డిటో ఇండియాలోనే హైయెస్ట్ రేటెడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ దట్ ఈ ప్లాట్ఫామ్ కంప్లీట్లీ స్పామ్ ఫ్రీ. అండ్ అంతేకాకుండా వీళ్ళు స్ట్రాంగ్ క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ ని కూడా ప్రొవైడ్ చేయగలరు. ఇక్కడ మీ అవైలబిలిటీ బట్టి ఫ్రీ కాల్ ని బుక్ చేసుకుంటే వీళ్ళు IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కనెక్ట్ అయ్యి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్న డౌట్స్ అన్నిటిని అయితే క్లారిఫై చేస్తారు. అండ్ వన్స్ మీ క్లారిటీ వచ్చాక ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటేనే వీళ్ళు ప్రొసీడ్ అవుతారు కానీ డైలీ కాల్స్ చేసి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. బికాస్ డిటో ఇస్ కంప్లీట్లీ స్పామ్ ఫ్రీ. ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండి అది మీ ప్రొటెక్షన్ కి రైట్ గా యూజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలన్నా కూడా వీళ్ళ అడ్వైజర్స్ హెల్ప్ చేయగలరు. సో కాల్ బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి ఉంచుతున్నా. ఈ కంఫర్టబుల్ లాంగ్వేజ్ లోనే ఇక్కడ కాల్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. నౌ విల్ జంప్ ఇన్ టు ది ప్లాన్ కంపారిజన్. Now, both companies offer చేసే టాప్ టర్మ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అది యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అలాగే బజాజ్ లైఫ్ ఈ టచ్ 2. ఈ రెండు ప్లాన్స్ యొక్క ఎంట్రీ ఏజ్ చూసినట్టయితే 18 ఇయర్స్ నుంచి 60 to 65 ఇయర్స్ వరకు అయితే మనం ఈ ప్లాన్స్ లో అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ చూసుకున్నా కూడా లిమిటెడ్ అండ్ రెగ్యులర్ పే. అంటే మీరు 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ లో ఫినిష్ చేసుకోవాలన్న ఆప్షన్ అవైలబుల్ గా ఉంది. లేదంటే మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ పే చేసుకోవాలనుకున్న ఆ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బోత్ ప్లాన్స్ లో. సో ఈ రెండు కూడా టర్మ్ ప్లాన్సే కాబట్టి బై డిఫాల్ట్ డెత్ బెనిఫిట్ తో అయితే వస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ కి వీల్ టేక్ అర్జున్ దానికి 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక 1 crore టర్మ్ కవర్ తీసుకున్నాడు అనుకుందాం. టిల్ ది టెన్యూర్ ఆఫ్ 60 ఇయర్స్. సో 60 ఇయర్స్ లోపు అన్ఫార్చునేట్ గా అర్జున్ కి ఏమైనా అయినట్టయితే ఆ కేసులో ఆ 1 crore కవర్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ డిపెండెన్స్ కి కంపెనీ అయితే ఇస్తుంది. ఇది సింపుల్ గా డెత్ బెనిఫిట్ అయితే. ఈ డెత్ బెనిఫిట్ తో పాటు ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ని ఈ టర్మ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. వాటిని డీటెయిల్ గా కంపేర్ చేద్దాం. ఫస్ట్ కమింగ్ టు టర్మినల్ ఇల్నెస్. ఈ టర్మినల్ ఇల్నెస్ ఏంటి అంటే బై ఎనీ ఛాన్స్ పాలసీ హోల్డర్ ఏదైనా డిసీజ్ తో డయాగ్నైజ్ అయ్యి ఇంకా దానికి ట్రీట్మెంట్ లేదు లాస్ట్ స్టేజెస్ లో ఉన్నారని కన్ఫర్మ్ అయినట్టయితే ఆ సమ్ అష్యూర్డ్ అమౌంట్ ని కంపెనీస్ పాలసీ హోల్డర్ బతికొండగానే ఇచ్చేస్తాయి. సో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లో చూసినట్టయితే ఈ లిమిట్ అప్ టు 1 crore వరకు మాత్రమే ఉంది. అండ్ బజాజ్ లైఫ్ లో ఈ లిమిట్ 2 crore వరకు అయితే ఉంది. అంటే ఎవరైనా ఇండివిజువల్ 2 crore టర్మ్ కవర్ తీసుకున్నాక ఈ టర్మినల్ ఇల్నెస్ తో డయాగ్నైజ్ అయినట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఏదైతే ఉందో దాంట్లో అప్ టు 1 crore వరకు మాత్రమే పాలసీ హోల్డర్ బ్రతికొండగా అయితే ఇస్తారు. రెస్ట్ అమౌంట్ ఆఫ్టర్ పాలసీ హోల్డర్ డెత్ అయితే అందిస్తారు. బట్ కమింగ్ టు బజాజ్ లైఫ్ ఈ లిమిట్ 2 crore వరకు ఉంది కాబట్టి అప్ టు 2 crore అమౌంట్ అయితే పాలసీ హోల్డర్ కి ఇస్తారు. ఈ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ ఈ రెండు ప్లాన్స్ లోను ఇన్ బిల్డ్ గానే ఉంది. దీనికోసం మళ్ళీ మనం అడిషనల్ గా అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆఫ్టర్ టర్మినల్ ఇల్నెస్ ఈ రెండు ప్లాన్స్ లో కూడా హైలైటెడ్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అదే జీరో కాస్ట్ ఆప్షన్. అంటే టెక్నికల్లీ మనం జీరో కాస్ట్ తోని ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా వీళ్ళు ఇన్ బిల్డ్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ కమింగ్ టు యాక్సిస్ మ్యాక్స్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఈ ఆప్షన్ ని వీళ్ళు స్పెషల్ ఎగ్జిట్ గా అయితే రిఫర్ చేస్తారు. ఈ స్పెషల్ ఎగ్జిట్ ని మనం తీసుకోవాలి అంటే పాలసీ టెన్యూర్ మినిమం 40 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆఫ్ పాలసీ కంప్లీషన్ మనం ఈ ఫీచర్ కి అయితే ఎలిజిబుల్ అవుతాం. అప్పుడు మనం పే చేసిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీమియమ్స్ అన్నిటిని కంపెనీ వెనక్కి ఇచ్చేస్తుంది. అండ్ అలాగే లాస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ ది పాలసీ టెన్యూర్ లో మనం ఈ ఆప్షన్ అయితే అవైల్ చేసుకోలేం. సింపుల్ గా ఒక రియల్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే మళ్ళీ అర్జున్ ఎగ్జాంపుల్ నే తీసుకుందాం. అర్జున్ కి 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. కవర్ అమౌంట్ 1 crore, టెన్యూర్ అప్ టు 65 ఇయర్స్. సో 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఓన్లీ 60 ఇయర్స్ వరకే తీసుకుంటున్నట్టయితే ఈ ఆప్షన్ కి అయితే ఎలిజిబుల్ అవరు. బికాస్ మినిమం 40 ఇయర్స్
టెన్యూర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అందుకే 25 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకుంటున్నట్టయితే 40 ఇయర్స్ వరకు మినిమం టెన్యూర్ అయితే తీసుకోవాలి. సో 65 ఇయర్స్ వరకు టెన్యూర్ ని తీసుకున్నాడు కాబట్టి ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆఫ్ పాలసీ కంప్లీషన్ అంటే అర్జున్ కి 55 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఈ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ కి అయితే ఎలిజిబుల్ అవుతాడు. సో 55 to 60 ఇయర్స్ ఏజ్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఆ ఏజ్ బ్రాకెట్ లో అప్పటి వరకు పే చేసిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవచ్చు. లాస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ ద టెన్యూర్ లో ఈ ఆప్షన్ అవైలబుల్ ఉండదు. అంటే వన్స్ అర్జున్ 60 ఇయర్స్ క్రాస్ అయ్యాక ఈ ఆప్షన్ అయితే డిసపియర్ అవుతుంది. ఇలా ఈ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ అయితే వర్క్ అవుతుంది. ఇదే ఆప్షన్ బజాజ్ లైఫ్ ఈ టచ్ 2 లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దీన్ని వీళ్ళు అర్లీ ఎగ్జిట్ గా అయితే రిఫర్ చేస్తారు. ఈ అర్లీ ఎగ్జిట్ బెనిఫిట్ తీసుకోవాలంటే మినిమం 25 ఇయర్స్ పాలసీని అయితే కంటిన్యూ చేయాలి. 25 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ ఆప్షన్ కి అయితే ఎలిజిబుల్. అండ్ దాంతో పాటు ఈ 25 ఇయర్స్ ఫినిష్ అయినా కూడా ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఏజ్ 60+ అయితే ఉండాలి. అప్పుడు ఈ ఆప్షన్ ని ఆప్ట్ చేసుకోవడానికి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. దాంతో పాటు లాస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ ది టెన్యూర్ లో మీరు ఈ ఆప్షన్ అయితే తీసుకోలేరు. సో సేమ్ అర్జున్ ఎగ్జాంపుల్ ని ఈ టర్మ్ ప్లాన్ లో కూడా తీసుకుందాం. 25 ఇయర్స్ ఉన్నప్పుడు టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు, 1 crore కవర్ అమౌంట్, టెన్యూర్ టిల్ 65 ఇయర్స్. సో 65 ఇయర్స్ వరకే తీసుకుంటే ఈ అర్లీ ఎగ్జిట్ బెనిఫిట్ కి అయితే మనం ఎలిజిబుల్ అవ్వం. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఈ బెనిఫిట్ ని తీసుకోవడానికి 60+ ఇయర్స్ అయితే ఉండాలి. లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ ఆప్షన్ అయితే తీసుకోలేం. సో టెక్నికల్లీ 65 ఇయర్స్ వరకు తీసుకుంటున్నట్టయితే 60+ అయినా కూడా లాస్ట్ 5 ఇయర్స్ గా కౌంట్ అవుతుంది కాబట్టి అర్జున్ ఈ ఆప్షన్ అయితే తీసుకోలేడు. అందుకే 65 ఇయర్స్ కాకుండా ఇదే 66, 67 or 70 ఇయర్స్ వరకు టెన్యూర్ అయితే తీసుకోవాలి. అలాంటి కేసులోనే అర్జున్ ఈ అర్లీ ఎగ్జిట్ ని తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతాడు. ఇక్కడ క్యాచ్ ఏంటంటే మీరు టెన్యూర్ ని ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ మీ ప్రీమియమ్స్ అనేవి స్లైట్లీ ఇంక్రీజ్ అవుతాయి. అంటే మీరు 60 ఇయర్స్ వరకు కవరేజ్ ని తీసుకుంటున్నట్టయితే ప్రీమియమ్స్ ఒకలా ఉంటాయి. 65 ఇయర్స్ కి తీసుకుంటున్నట్టయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. అదే 70 ఇయర్స్ వరకు తీసుకుంటున్నట్టయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇలా టెన్యూర్ ని బట్టి ప్రీమియమ్స్ కూడా డిఫర్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ అండ్ ఎర్లీ ఎగ్జిట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కేసెస్ లో ఇలా వర్క్ అవుతాయి. ఈ రెండు ఫీచర్స్ తర్వాత నీడెడ్ రైడర్స్ అన్ని కూడా ఈ రెండు ప్లాన్స్ లోను అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ వేవర్ ఆఫ్ ప్రీమియం, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, డిసేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్నెస్, ఇవన్నీ కూడా ఈ ప్లాన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే ఇన్స్టా పే అవుట్ కూడా. అంటే ఇన్ కేస్ ఆఫ్ పాలసీ హోల్డర్ డెత్ ఆ న్యూస్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేసిన విత్ ఇన్ అవర్స్ లోనే ఫస్ట్ ఈ 2 lakhs అయితే ఇన్స్టెంట్ గా సెటిల్ చేస్తారు. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అంతా ఫినిష్ అయ్యాక రెస్ట్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ రెండు ప్లాన్స్ లోను హెల్త్ బెనిఫిట్స్ అయితే అడిషనల్ గా ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఇన్బిల్ట్ గానే వస్తుంది. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లో అప్ టు 50,000 వరకు బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నట్టయితే బజాజ్ లైఫ్ వాళ్ళు 31,000 వర్త్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ ఇంకొంచెం బెటర్ అమౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దెన్ కమ్స్ కవర్ అమౌంట్ టాప్అప్. ఈ కవర్ అమౌంట్ టాప్అప్ ఎలా వర్క్ అవుతుందంటే మేజర్ ఈవెంట్స్ లైక్ మ్యారేజ్, చైల్డ్ బర్త్, హౌస్ లోన్ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు మన టర్మ్ కవర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం టాప్అప్ చేసుకునే ఫెసిలిటీ అయితే కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ కవర్ అమౌంట్ టాప్అప్ ఫెసిలిటీని బజాజ్ లైఫ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లో మాత్రం ఈ ఆప్షన్ అవైలబుల్ గా లేదు. వన్స్ మీరు పాలసీ తీసుకున్నాక ఆ కవర్ అమౌంట్ అనేది ఫిక్స్ గా అంతే ఉంటుంది. బట్ బజాజ్ లో లైఫ్ స్టేజ్ బెనిఫిట్ కింద మీ కవర్ అమౌంట్ ని టాప్అప్ చేసుకునే ఫెసిలిటీ అయితే వీళ్ళు అవైలబుల్ గా ఉంచారు. అండ్ అలాగే రెండు ప్లాన్స్ లోను రిటర్న్ ఆన్ ప్రీమియం ఆప్షన్ కూడా వీళ్ళు అవైలబుల్ గా ఉంచారు. అయిన జీరో కాస్ట్ ఆప్షన్ డిస్కస్ చేసుకున్నాం కదా, దాంట్లోనే మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని వెనక్కి వస్తాయి. బట్ దానికి రిటర్న్ ఆన్ ప్రీమియం కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆప్షన్ ఇన్బిల్డ్ గానే మీకు అవైలబుల్ గా ఉంటుంది విత్ సమ్ కండిషన్స్. బట్ రిటర్న్ ఆన్ ప్రీమియం ని మీరు ఆప్ట్ చేసుకుంటున్నట్టయితే ఆఫ్టర్ పాలసీ కంప్లీషన్ స్టిల్ పాలసీ హోల్డర్ బ్రతికే ఉంటే అప్పటి వరకు పే చేసిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నెట్ ప్రీమియమ్స్ మాత్రమే, రైడర్స్ కోసం పే చేసిన అమౌంట్ కాదు. సో ఆ నెట్ ప్రీమియమ్స్ అనేవి కంప్లీట్ గా వెనక్కి ఇస్తారు. బట్ ఇక్కడ రిటర్న్ ఆన్ ప్రీమియం తో ప్రాబ్లం ఏంటి అంటే రెగ్యులర్ ప్రీమియమ్స్ తో కంపేర్ చేస్తే ఒక 30 to 50% ప్రీమియమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే రిటర్న్ ఆన్ ప్రీమియం ని ఆప్ట్ చేసుకుంటే. సో టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్లెయిన్ ప్రొటెక్షన్ ప్లాన్ గా కన్సిడర్ చేయడం బెటర్. సో రిటర్న్ ఆన్ ప్రీమియం ని ఆప్ట్ చేసుకోకపోవడమే బెటర్. ఈ కంపారిజన్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా అయితే వెళ్దాం, ప్రీమియమ్స్. సో ఈ 2 ప్లాన్స్ ని తీసుకుంటున్నట్టయితే తప్పకుండా ప్రీమియమ్స్ అయితే చెక్ చేసుకుంటాం కదా. సో డిఫరెంట్ జెండర్స్ అండ్ ఏజ్ గ్రూప్స్ కి ప్రీమియమ్స్ చూసినట్టయితే ఇలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 25 ఇయర్ మేల్ అండ్ ఫీమేల్ నాన్ స్మోకింగ్ కేటగిరీలో 1 crore కవర్ అమౌంట్ కోసం అయ్యే ప్రీమియమ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో 25 year old మేల్ అండ్ ఫీమేల్ కి, 30 year old మేల్ అండ్ ఫీమేల్ కి ప్రీమియమ్స్ అయితే ఇలా ఉన్నాయి ఫర్ కవర్ అమౌంట్ 1 crore. అండ్ బై డిఫాల్ట్ ఫస్ట్ ఇయర్ లో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు 15% డిస్కౌంట్ అయితే వీళ్ళు టర్మ్ ప్లాన్ మీద ఆఫర్ చేస్తున్నారు. బజాజ్ లైఫ్ వాళ్ళు 16% డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్కౌంట్ అనేది ఫస్ట్ ఇయర్ ప్రీమియమ్స్ మీద అప్లికబుల్ అవుతుంది కానీ లైఫ్ లాంగ్ కాదు. సెకండ్ ఇయర్ నుంచి మీకు యాక్చువల్ ప్రీమియమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అవే మీకు టెన్యూర్ ఫినిష్ అయ్యే వరకు కంటిన్యూ అవుతాయి. సో యంగ్ ఏజ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే కంపెనీకి మోర్టాలిటీ రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి. వన్స్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ అవే ప్రీమియమ్స్ అనేవి లాక్ అవుతాయి, ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితే అవ్వవు. అండ్ మెన్ తో కంపేర్ చేస్తే ఉమెన్ ప్రీమియమ్స్ యూజువల్ గా 10 to 15% అయితే కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఇది ఓవరాల్ గా ఈ 2 కంపెనీస్ యొక్క యావరేజ్ ప్రీమియమ్స్ అయితే అబ్జర్వ్ చేస్తే 400 to 500 రూపీస్ మాత్రమే ఇయర్లీ డిఫరెన్స్ అయితే వస్తుంది ప్రీమియమ్స్ లో. అంతకు మించి మీకు ఏం పెద్ద డిఫరెన్స్
డిఫరెన్స్ అయితే కనిపించదు. ఇవి ఓవరాల్ గా 25 to 30 years మేల్ అండ్ ఫీమేల్ కు ఉండే యావరేజ్ ప్రీమియమ్స్ అయితే ఈ ప్లాన్స్ లో. మనం చూసే 400-500 రూపీస్ పర్ మంత్ ఏదైతే ఉందో అది 18 to 22 years ఉన్నప్పుడు వచ్చే ప్రీమియమ్స్ అయితే. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేది మోస్ట్లీ ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాతే కాబట్టి, అంత తక్కువ ఏజ్ లో ప్రాపర్ ఇన్కమ్ తో ఉండేది చాలా తక్కువ మంది కాబట్టి ఆ ప్రైస్ కి ప్రీమియమ్స్ అయితే మనకు కనిపించవు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఇన్కమ్ ప్రూఫ్ అయితే ఉండాలి. అండ్ ఇన్ కేస్ స్మోక్ చేస్తూ ఉంటే ఈ ప్రీమియమ్స్ అనేవి 50 to 100% వరకు అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రీమియం వైజ్ గా చూస్తే ఓవరాల్ గా పర్ యానం 500 to 600 రూపీస్ డిఫరెన్స్ మాత్రమే మనకి యాక్సెస్ కి బజాజ్ కి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ బెటరా లేదా ఈ టచ్ టు బెటర్ అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్టయితే లెట్ మీ క్లారిఫై. ఈ రెండు ప్లాన్స్ కూడా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్స్ గానీ ఇవే బెస్ట్ ప్లాన్స్ అని చెప్పడం ఈ వీడియో ఒక మోటో కాదు. ప్లాన్స్ గురించి డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసినట్టయితే మీ రీసెర్చ్ ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవడానికి ఈ వీడియోని యూజ్ చేయండి కానీ ఎలాంటి అడ్వైజ్ లా కాదు. తీసుకునే ముందు ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ చేసో లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ తో మాట్లాడో మీ డెసిషన్ అయితే తీసుకోండి. ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ వైజ్ గా చూసినట్టయితే రెండు ప్లాన్స్ లోని ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ సిమిలర్ గానే ఉన్నా బజాజ్ వాళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ లో మాత్రం లైఫ్ స్టేజ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ అయితే ఉంచారు. దీనివల్ల మీ కవర్ అమౌంట్ ని టాప్ అప్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రీమియమ్స్ వైజ్ గా చూసినా కూడా ఈ టచ్ టు ప్లాన్ ఏదైతే ఉందో వాటి యొక్క ప్రీమియమ్స్ అనేవి కొంచెం తక్కువగా అయితే ఉన్నాయి. సో ఈ టూ థింగ్స్ లో బజాజ్ కి బెటర్ ఎడ్జ్ దొరుకుతుంది. బట్ క్లెయిమ్ మెట్రిక్స్ త్రూ చూసినట్టయితే యాజ్ అ కంపెనీ బజాజ్ కన్నా కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అలాగే 30-day క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉందో ఈ రెండు బెటర్ గా అయితే ఉన్నాయి. అంటే బజాజ్ క్లెయిమ్స్ ని సెటిల్ చేయడం లేదా అంటే అలా కాదు, ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో టర్మ్ ప్లాన్ ని ప్రొటెక్షన్ పార్ట్ సైడ్ ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నట్టయితే ఆ బేసిస్ మీద బజాజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కి అయితే దొరుకుతాయి. సో మీరైతే ఏది చూస్ చేసుకుంటారు? యాక్సిస్ వాళ్ళ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లేదా బజాజ్ ఒక ఈ టచ్ టు లేదా ఈ రెండు కాదు ఇంకేదైనా ప్లాన్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ఓవరాల్ గా రెండు ప్లాన్స్ ఒక డీటెయిల్ కంపారిజన్ అయితే. ఇంకే స్టిల్ ఏ ప్లాన్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉన్నట్టయితే యాజ్ టోల్డ్ యూ కెన్ బుక్ ఫ్రీ కాల్ విత్ డిటో అడ్వైజర్స్. ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ కింద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంచుతున్నాను. ఇంకేస్ ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపించినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ నా కామెంట్ అయితే డ్రాప్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఒక కంపారిజన్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. విల్ గెట్ ఇట్ ఫర్ యూ. ఇంకొక వీడియోతో నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం. బాయ్.